టమాటా చారు రుచిగా మరియు ఈజీగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం చూసేయండి వీడియో ఎండ్ వరకు. టమాటాలని మనం ముందుగానే స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకొని స్మాష్ చేసుకోవాలి. నేను ఉడికేటప్పుడే కొంచెం రవ్వంత చింతపండు వేసుకున్నా. ముందుగానే ఉడికేటప్పుడే వేసుకోవాలి, చింతపండు కూడా కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు బాగా దగ్గరికి పేస్ట్ లాగా చేసుకోవాలి గరిటెతోటి. చాలా ఈజీగా చేయొచ్చండి టమాటా చారు. ఒక 10 నిమిషాలలో టమాటాలు ఉడికిపోతాయి. తర్వాత ఈ పేస్ట్ని బాగా అటు ఇటు మనం గరిటెతోని తిప్పుకోవాలి. ఆ తర్వాత మన సరిపడా క్వాంటిటీ వాటర్ పోసుకోవాలి. నేను ఎంత చేస్తున్నానో అన్ని వాటర్ మాత్రమే పోసుకున్నా. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంటే కారం మొత్తం ఉండలుండలుగా ఉండకుండా మనం బాగా తిప్పుకోవాలి గరిటెతోటి, కారం మొత్తం కలిసేటట్టు. ఇప్పుడైతే ఒక గిన్నెలో మనం పోపు పెట్టుకోవాలి. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేగనివ్వాలి తాలింపు గింజలని. ఇప్పుడు కొంచెం ఎల్లిపాయలు వేసుకోవాలి, ఒక 4 రెబ్బలు. తర్వాత ఎండుమిర్చిలు వేసుకోవాలి. ఆయిల్ అయితే చిటపటా అంటుంది. నాకైతే ఊక చేతులు కాలుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. నేను ఇప్పటిదాకా కూడా పోపు వేసేటప్పుడు భయపడతా ఉంటా, ఆయిల్ చిట్లుతూ ఉంటుందని. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం పోపును అలాగే కలుపుతూ ఉండాలి. కలపకపోతే మొత్తం మాడిపోతుంది, అందుకే మనం కలుపుతూ ఉండాలి పోపుని. ఇప్పుడైతే కరివేపాకు వేసుకోవాలి. నేనైతే ముందుగానే కరివేపాకు వేయను, ఎందుకంటే ముందలేస్తే మనకి కరివేపాకు మొత్తం మాడిపోతుంది. అందుకే నేను ఆనియన్స్ వేసిన తర్వాత వేస్తాను. మీరు ఎలా వేస్తారో నాకైతే కామెంట్లో పెట్టండి. చాలా సింపుల్ అండి ఈ టమాటా చారు చేసుకోవడం. ఒక 20 మినిట్స్లో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. మళ్ళీ టేస్టీగా కూడా ఉంటుంది టమాటా చారు. ఇప్పుడైతే అల్లం వేసుకుంటున్నా. అల్లం కూడా పోపులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా అటు ఇటు కలపాలి. ఇప్పుడైతే నేను మీకు ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నా. కరివేపాకు ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే కరివేపాకు రెబ్బలని మనం ప్లాస్టిక్ బాక్స్లో ఉంచితే ఒక 20 డేస్ అలా స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు ఖరాబ్ అవ్వదండి. నేను అలానే చేస్తా కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నా ఈ చిట్కా. ఇప్పుడు మన కర్రీలోకి వచ్చేద్దాం. పసుపు వేసేసిన, బాగా అటు ఇటు మళ్ళీ కలుపుకోవాలి. పసుపు బాగా మొత్తం ఆనియన్స్కి ఆ పోపు గింజలకి బాగా పట్టేలాగా. ఇప్పుడు కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ మళ్ళీ వేస్తే కొంచెం సప్పగా ఉండకుండా రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. టమాటా చారు ఒక 20 మినిట్స్ ప్రాసెసే మొత్తం. ఇప్పుడైతే మొత్తం దగ్గరగా అయింది మొత్తం పోపు. ఇప్పుడు కొంచెం మనం టమాటా చారు ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా పోసుకోవాలి. నేను చేసిన ప్రాసెస్ ఎవరికైనా నచ్చకపోయి ఉంటే నాకు అయితే కామెంట్లో మెన్షన్ చేయండి, నాకు తెలుస్తుంది కదా ఒకవేళ మీకు నచ్చిందా లేదా అనేది. నేనైతే అన్నీ సింపుల్గా ఉండే వంటకాలు మాత్రమే చేస్తా, ఎందుకంటే నేను హాస్టల్లో ఉంటున్నా కాబట్టి. మీ దగ్గర కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తే అప్పుడు ఓన్లీ టమాటాలతో కూడా ఎలా సింపుల్గా వండుకోవాలో కూడా మీకు నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదైతే హాస్టల్లో ఉండే వాళ్ళకి, బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుందండి. ఇంటి దగ్గర ఉంటే అమ్మ చేతి వంట ఎవరికి ఇష్టం ఉండదండి. ఎప్పుడు మనకి అమ్మ మీదనే డిపెండ్ అయి ఉంటాము. అదే ఒక్కసారి బయటకు వచ్చేసినాం అనుకో, అప్పుడు అన్నీ మనకి తెలిసి వస్తాయి. అప్పుడు మనం ఓన్గా ఏదో ఒకటి చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. అలాంటప్పుడు మనకి ఇట్లా సింపుల్గా చేసైనా కడుపు నిండా తినాలి అనే థాట్స్ వస్తాయి. కాబట్టి నా ఓన్గా ఇలాంటివన్నీ చిన్నప్పుడు మా మమ్మీ చేస్తూ ఉండేది కాబట్టి నేను ఏదో ఒక థాట్స్లో ఇవన్నీ నేను ఓన్గా చేస్తూ ఉన్నా. మీరు కూడా ఒకవేళ
బ్యాచిలర్స్ అయి ఉంటే ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను మీకు. ఇలాంటి టమాటా చారు చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇంకోసారి చెప్తున్నా మీకు, ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. ఈరోజైతే బాయిల్డ్ ఎగ్ పెట్టుకోలేదు నేను. నా ప్రీవియస్ వీడియోలో అన్నిట్లో ఎగ్గు కంపల్సరీ ఉండేది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంది, కమ్మగా ఉంది టేస్ట్, రుచికరమైన టేస్ట్ వచ్చేసింది. బాయ్ అండి. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ బాయ్.